తాడిపత్రి అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది వీళ్ళ భావన కూడా, జేసీ కుటుంబం భావన కూడా. మాకు సీఎం లేడు, పిఎం లేడు, ఎవరు లేరు. మాది ఒక రాజ్యాంగము. ఇక్కడ ఏం చేసినా మేము చెప్పిండేదే జరగల్లా, చేయాలనేది. ఇది ఎంతకాలం జరగదు. ఎప్పుడో రోజు ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. ఆ రోజు దగ్గరలోనే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటుకరణ దానిపైన వ్యతిరేకంగా నిరసన ర్యాలీకి నేను మెయిల్ పెట్టడం జరిగింది. రాత్రి 10:30కు తిరిగి నాకు మెయిల్ పెట్టారు. ఎనీ మండల్లో ఎక్కడన్నా చేసుకోండి, ఎమ్మెల్యే గారి టౌన్లో చేస్తాండేది వలన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి వాళ్ళే చెప్పినారు. తిరిగి కూడా నేను మళ్ళీ ఫోన్లో కూడా మాట్లాడాను. తీరా నేను వెళ్ళేటప్పటికి పోలీస్ అధికారులు వచ్చి అడ్డుపడినారు. తాడిపత్రిలో నేను ఈ 15 నెలలు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలే. పొయ్యాలు చేయనీకి పోయినా కూడా ప్రతిసారి పోలీస్ అధికారులు వచ్చి అడ్డుపడతారు. పోలీస్ అధికారులు కూడా నాకు ఆఫ్ ది రికార్డ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మేము ఏం చేయలేమున్నా ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు మేము చేసుకోవాల్సిందే తప్ప ఏ పరిస్థితుల్లో కూడా మేము నీకు న్యాయం చేయలేము అనేది వాళ్ళ వర్షన్. డైరెక్ట్గా వాళ్ళ వర్షన్ చెప్తాను. ఈరోజు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేకుండా హైదరాబాద్లో ఉన్నా. అక్కడి నుండి వీళ్ళకు మెసేజ్, ఇది వ్యవస్థల గురించి ఎస్పీ గారు చెప్పింటేనో అడిషనల్ ఎస్పీ గురించి చెప్పింటేనో నన్ను వచ్చి అడ్డుకోలే. అంటే అధికారులు చెప్పింటేనే నాకు మేలు పెట్టింటారు వాళ్ళు.